పంజాబ్ లో విడ్డూరం. ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా మంత్రిగా ఉన్న కుల్దీప్ సింగ్ ఆలస్యంగా వెలుగు చూసిన అంశం సవరించేందుకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం. ఉనికిలో లేని శాఖకు మంత్రి ఉండటంపై బీజేపీ విమర్శలు. పంజాబ్ లో ఆసక్తికర అంశం ఆలస్యంగా వెలుగు చూసింది. ఉనికిలో లేని ఒక శాఖకు పంజాబ్ లో ఓ మంత్రి సుమారు 20 నెలల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. దీనిని సవరించేందుకు పంజాబ్ ప్రభుత్వం తాజాగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబ్ లో 2022 మార్చిలో భగవంత్ మాన్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పడింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2023 మే నెలలో కుల్దీప్ సింగ్ ధలీవాల్ కు 2 శాఖలు కేటాయించారు. ఒకటి ఎన్ఆర్ఐ వ్యవహారాలు, రెండోది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్మెంట్. 2024 చివరిలో మరోసారి పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే దీనిని తాజాగా సవరించింది. కుల్దీప్ సింగ్ కు కేటాయించిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ ఉనికిలో లేకపోవడం వల్ల సెప్టెంబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ లో మార్పులు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. లేని శాఖకు కుల్దీప్ సింగ్ మంత్రిగా ఉన్న వ్యవహారంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. పంజాబ్ లో పాలనను ఆమ్ ఆద్మీ ప్రభుత్వం జోగ్గా మార్చివేసిందని విమర్శించింది. ఉనికిలో లేని శాఖకు మంత్రిగా 20 నెలలు ఉండటం విడ్డూరమని ఆగ్రహం వ్యక్తం చేసింది. లేని శాఖను ఒక మంత్రి నిర్వహిస్తున్నారనే విషయం ముఖ్యమంత్రికి తెలియదంటే పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించింది.